तो राजा माले तक बना रहे, हेब्रोन के अंदर आज तक सहायता किया, संभाला और वो आगे संभाली। आपके आगमन तक अपनी सेवा फैलती जाए और हेडक्वार्टर के अंदर बहुत से भाई बनाकर सेवा करें और सेवा लगातार फैलती जाए। आपके नाम की महिमा हो। जो वचन बोला गया मेरे हृदय के अंदर 30 गुना 60 गुना 100 गुना फलवंत हो और सबों के अंदर हो। सारी महिमा आदर आपको मिले। धन्यवाद के साथ छोटी प्रार्थना मेरा प्रभु उद्धार करता यीशु मसीह के नाम से मांगता हूँ, आमीन। ఇంకొకరు చేయండి, వెనక సైడు కుడివైపు, మా కుడివైపు చేయొద్దండి. చేయొద్దని వాళ్ళకి మైక్ ఇవ్వండి. ప్రేమగల మా పరలోకమందు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా తండ్రి పరలోక రాజ్యంలో మా తండ్రి నీవు ఆశీనుడవంటి ఎన్నో వేల కోట్ల దూరతతో మా తండ్రి ఆరాధింపబడుతూ స్తుతింపబడుతున్నటువంటి దేవా, మా తండ్రి ఈ ప్రదేశంలో మా తండ్రి పరలోక రాజ్యము దేవుకుల మధ్యలో నేను అపాత్రను, మరి తండ్రి నాకు యోగ్యత లేనటువంటి నన్ను మా తండ్రి నీకు దైవదాసుల మధ్యలో మా తండ్రి చేర్చి మా తండ్రి ప్రార్థించేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చించున్నావు దేవా. ఈ ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు పరలోక రాజ్యములో మా తండ్రి ఉన్నట్లుగా ఉంటున్న తండ్రి దేవా, మా తండ్రి ఇటువంటి సంతోషము సమాధానమును మాకు అనుగ్రహించినందుకే నీకు వందనం తండ్రి దేవా. మా తండ్రి ముందున జీవితంలో మా తండ్రి మరి అగ్ని మండుచున్నటువంటి అగ్ని వల్లే మేము పరిచర్య చేయుటకు సహాయం చేయ తండ్రి దేవా. నీకు దైవదాసులను మరి సీనియర్ గాడ్ సర్వెంట్స్ని జ్ఞాపకం చేసుకునైనా వారు యవనస్తులుగా ఉంటున్నప్పుడు వారి యొక్క చదువులను వదిలిపెట్టుకుని, వారి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని దేవా మా తండ్రి మరి వారు ఈ యొక్క పరిచర్య కొరకై వచ్చి ఉంటున్నారు నైనా దేవా. మా తండ్రి వారు ఇప్పుడు వృద్ధులై ఉంటున్నారు దేవా. మరి కనుకరించండి, మంచి ఆరోగ్యంతో నింపండి. వారి పరిచర్యలో, వారి ప్రయాణాలలో దేవా వారికి ప్రతి అవసరంలో నీవే సహాయం చేసి నడిపించమని కోరుతూ ఇక్కడ చేరి వచ్చినట్టు ప్రతి దాసుని దేవా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంకొకరు చేయండి, కుడివైపు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభుల వారి ఘనమైన నామమున మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యొక్క దాసులు మరి మా ప్రభు నడిపించినందుకు స్తోత్రాలు. అయిపోయి నేను కూడా కలిసి మా ప్రభు నీ సన్నిధిని అనుభవించడం కొరకు మీరు జ్ఞాపం చేసుకున్నందుకే మీకే వందనములు. 1 పేతురు 5:3 ప్రకారం మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మా ప్రభు. నా మట్టికి నేను కూడా మరి మా ప్రభు మేము మందకు మాదిరికరంగా లేనటువంటి వాడు అంటూ వచ్చాను ప్రభు. కనికరించము తండ్రి, మన్నించు.